హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మనకు హ్యామ్స్టర్ కంబ్యాట్లో ప్రాఫిట్ పర్ అవర్ అనేటటువంటి టాస్క్ ఏదైతే ఉందో దాన్ని 3 మిలియన్ ప్రాఫిట్ పర్ అవర్గా మనం మార్చుకుంటే మనకు ఒక కొత్త అచీవ్మెంట్ అనేది వస్తుందన్నమాట. సో ఆ అచీవ్మెంట్ మనం ఫాస్ట్గా ఏ విధంగా అచీవ్ చేయాలి, దాంతోపాటు మన దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ ఎక్కువగా వేస్ట్గా పోకుండా ఆల్రెడీ మనం ఎర్న్ చేసినటువంటి టోకెన్స్లో కొన్ని టోకెన్స్ని యూజ్ చేసి ఆ 3 మిలియన్ ప్రాఫిట్ పర్ అవర్ని ఏ విధంగా అచీవ్ చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను హ్యామ్స్టర్ కంబ్యాట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బై స్కిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సీ ఆల్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. సీ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్ అవర్ అనేటటువంటి ఒక టాస్క్ ఉందండి. ఈ ప్రాఫిట్ పర్ అవర్ టాస్క్లో మనకు ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి అని అంటే మనకు ప్రాఫిట్ అనేది 2 మిలియన్స్కి రీచ్ అవ్వాలండి. సో ఈ 2 మిలియన్స్కి రీచ్ అయ్యే ప్రాసెస్లో మనం ఏంటంటే ఏదంటే ఆ కార్డును బై చేసేస్తే మనకు టోకెన్స్ అనేవి ఇక్కడ ఉండేటటువంటి టోకెన్స్ అనేవి చాలా ఫాస్ట్గా బర్న్ అయిపోతాయి, అంటే ఖర్చు అయిపోతాయి. కాకపోతే ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెరగదన్నమాట. కానీ మనకు ప్రాఫిట్ పర్ అవర్ పెరగాలి, దాంతోపాటు ఆ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వాలి, ఇక్కడ ఉండేటటువంటి టోకెన్స్ అనేవి చాలా తక్కువ ఖర్చు అవ్వాలి. సో దానికోసం మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఈ ప్రతి సెక్షన్లో కూడా ఇప్పుడు పిఆర్ఎన్ టీమ్ అనే ఉంది కదా, దీన్ని నేను ఓపెన్ చేశానండి. ఇక్కడ లాస్ట్లో చూడండి గోల్డ్ కలర్ టైమింగ్స్ పడుతూ కొన్ని టోకెన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మినీ గేమ్ అనేటటువంటి ఒక కార్డు ఉంది చూడండి. ఈ మినీ గేమ్ అనే కార్డు ఒకటి కొంటున్నా, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో అది క్లిక్ చేశాను. సో అది మనకు ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఎక్కువ ఇస్తుంది కాబట్టి దానికి ఒక టైం లిమిట్ అనేది పెట్టారు. నెక్స్ట్ 10 మినిట్స్ వరకు కూడా నేను దాన్ని కొనడానికి లేదనమాట. దాని తర్వాత లీడర్ బోర్డ్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంది, దాన్ని బై చేశాను. తర్వాత డేటా సెంటర్ టోక్యో, దీన్ని కూడా బై చేస్తున్నానండి. దాని తర్వాత డెవలప్మెంట్ హబ్ ఇన్ ముంబై. సో ఇది కూడా మనకు ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఎక్కువే ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వీసీ ల్యాబ్స్ అని ఉంది, అది ట్రై చేసి చూస్తాను మనకు అసలు గోల్డ్ టైమింగ్ వస్తుందా లేదా అనేసి. సో గోల్డ్ టైమింగ్ వచ్చింది. సో అది కూడా బెటర్ కార్డే అనమాట. కాంప్లైన్స్ ఆఫీసర్ అని ఉంది, దీన్ని బై చేశాను. సో దీని తర్వాత పైన కాన్సియసెస్ ఎక్స్ప్లోరర్ పాస్, దీనికి గోల్డ్ కలర్ టైమింగ్ వచ్చింది. టోకెనమిక్స్ ఎక్స్పర్ట్ అని ఉంది కదా, అది. సో అది బై చేశాను. సో ఇక్కడ ఉన్నటువంటి కార్డ్స్ చూడండి, టోకెనమిక్స్ ఎక్స్పర్ట్, కాన్సెన్సస్ ఎక్స్ప్లోరర్ పాస్, వీసీ ల్యాబ్స్, కాంప్లైన్స్ ఆఫీసరు, వెల్కమ్ టు ఆమ్స్టర్డాము, డెవలప్మెంట్ హబ్ ఇన్ ముంబై, డేటా సెంటర్ టోక్యో, లీడర్ బోర్డ్స్, తర్వాత మినీ గేమ్. సో ఈ కార్డులన్నింటినీ మీరు పదే బై చేస్తూ వెళ్ళాలండి. ఎక్కడి వరకు బై చేయాలి అంటే మినిమం మీరు ఒక 25 లెవెల్స్ వరకు బై చేయాలి. సో 25 లెవెల్స్ వరకు మీరు బై చేయడం వల్ల ఏం జరుగుద్ది అంటే మీకు అక్కడ 2 రకాల టాస్కులు అనేవి కంప్లీట్ అవుతాయి. సో ఈ పిఆర్ఎన్ టీంలో ఈ కార్డులు అండి. సో దాని తర్వాత మార్కెట్స్ అని నెక్స్ట్ ఆప్షన్ ఉంది చూడండి. ఈ మార్కెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను, మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తాను. ఇక్కడ కూడా చూడండి, ఆల్రెడీ నేను ఒక 3 కార్డులు బై చేస్తున్నాను, ఇవి టైమింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత పైన డిఏఓ అని ఉంది చూడండి, అది క్లిక్ చేశాను. డిఏఓకి మనకు ఎటువంటి గోల్డ్ కలర్ టైమింగ్ అనేది రాలేదన్నమాట. సో అది అవసరం లేదు. ఈ వెబ్3 ఇంటిగ్రేషన్ అని చూడండి, అది క్లిక్ చేసాను, దానికి రాలేదు. అంటే ఇక్కడ ఓన్లీ మనకు ఈ 3 కార్డులు మాత్రమే వర్క్ అవుతున్నాయి. అవేంటి అంటే P2P ట్రేడింగ్ బాట్స్, లేయర్ 0. సో ఈ 3 కార్డులని కూడా మీరు మినిమం 25 లెవెల్స్ వరకు అప్గ్రేడ్ చేయండి. చేయడం ద్వారా 2 టాస్కులు కంప్లీట్ అయితే ఆ 2 టాస్కులు ఏంటనేది లాస్ట్లో చూపిస్తాను. దాని పక్కన లీగల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ లీగల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మనకి లైసెన్స్ జపాన్ అనేది ఒక కార్డు, లైసెన్స్ ఇథియోపియా అనేది ఒక కార్డు, లైసెన్స్ ఇండియా, లైసెన్స్ బంగ్లాదేశ్, దాంతోపాటు లైసెన్స్ ఇండోనేషియా, ఇది కూడా గోల్డ్ కలర్ టైమింగ్ కార్డేనండి. తర్వాత లైసెన్స్ వియత్నాము, లైసెన్స్ టర్కీ,
దాని తర్వాత లైసెన్స్ ఫిలిప్పైన్స్. సో ఇవి కూడా మనకి మంచి ప్రాఫిట్ ఇచ్చే కార్డ్స్. దాని తర్వాత వెబ్3 ఇంటిగ్రేషన్లోకి వచ్చానండి. వెబ్3 ఇంటిగ్రేషన్లో ప్రతి కార్డు కూడా చాలా బాగుంది, ఎందుకంటే రీసెంట్గానే ఈ వెబ్3 ఇంటిగ్రేషన్ అనే టాస్క్ మనకి ఇచ్చారు. దాంతోపాటు ఈ లెవెల్స్ అన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అన్నీ కొత్తగా వచ్చిన కార్డ్స్ కాబట్టి వీటన్నిటి ద్వారా కూడా మనకు ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఎక్కువ వస్తుంది. సో అందుకని చెప్పేసి మీరు ఏం చేయాలి అని అంటే ఈ వెబ్3 ఇంటిగ్రేషన్ అనే పార్ట్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి ప్రతి కార్డు కూడా మీరు బై చేయాలన్నమాట. సో ఇక్కడ టైమింగ్ అనేది మనకు పడుతుంది. ఈ టైమింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి దీన్ని బై చేయండి. ఇక్కడ చూడండి వెస్టింగ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అని ఉంది కదా, దాన్ని నేను మళ్ళీ బై చేశాను అనమాట. సో ఇక్కడ లాంచ్ ప్యాడ్ దీన్ని కూడా మళ్ళీ బై చేస్తున్నా. సో ఇక్కడ స్టార్టింగ్లో డిఈఎక్స్ దీన్ని కూడా నేను మళ్ళీ బై చేశానండి ఈ విధంగా. సో ఎన్ని కార్డ్స్ కుదిరితే అన్ని కార్డ్స్ మీరు ఖచ్చితంగా బై చేయండి. దాంతోపాటు మీరు ఏం చేయాలి అంటే టోటల్గా ఇటువంటి కార్డ్స్ గోల్డ్ కలర్ టైమింగ్ పడే కార్డ్స్ ఎన్ని ఉన్నాయో వాటిని మ్యాక్సిమం బై చేస్తూ ఉండండి. దానివల్ల మీకు 2 బెనిఫిట్లు ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి ఏంటంటే ఈ బై స్కిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత సిఆల్ అనే ఆప్షన్ మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకు అప్గ్రేడ్ కార్డ్స్ టు లెవెల్ 15 ఒకటి, తర్వాత లెవెల్ 25 ఒకటి, ఈ 2 కూడా మనకు ఈజీగా అచీవ్ అయిపోతుంది. దాంతోపాటు ప్రాఫిట్ పర్ అవర్ ఏదైతే ఉందో ఈ 2 మిలియన్స్ ఇది కూడా మనం ఫాస్ట్గా అచీవ్ అవుతాం అన్నమాట. ఇప్పుడు నేను ఈ గోల్డ్ కలర్ టైమింగ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి టోటల్గా మనకు 31 కార్డ్స్ వచ్చాయండి. సో ఈ 31 కార్డ్స్ని మీరు అప్గ్రేడ్ చేస్తూ వెళ్ళండి. సో వీళ్ళు ఇక్కడ మనకు చెప్పింది ఏంటి అని అంటే ఎన్ని కార్డ్స్ బై చేయాలి అనేసి. ఇక్కడ మ్యాక్సిమం చెప్పింది కూడా 25 కార్డ్స్ అనమాట. 25 కార్డ్స్ని మనం ఎక్కడి వరకు 50 కార్డ్స్ని మనం బై చేయాలి. సో 50 కార్డ్స్లో మనకు ఆల్రెడీ ఈ వీడియోలో 31 కార్డ్స్ వచ్చాయండి. ఈ 31 కార్డ్స్ కాకుండా ఆల్రెడీ మీరు ఇదివరకు బై చేసిన కొన్ని కార్డ్స్ ఉన్నాయి. వాటితో పాటు ఈ 31 కార్డ్స్ కలిపితే మీకు ఫాస్ట్గా ఇక్కడ ఈ అప్గ్రేడ్ లెవెల్ 15 అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది ఫాస్ట్గా అచీవ్ అవ్వచ్చు. అప్గ్రేడ్ కార్డ్స్ టు లెవెల్ 25 అది కూడా మీరు ఫాస్ట్గా అప్గ్రేడ్ అవ్వచ్చు. దాంతోపాటు ప్రాఫిట్ పర్ అవర్ ఏదైతే ఉందో దాన్ని 2 మిలియన్స్ కాయిన్స్గా కూడా ఫాస్ట్గా రీచ్ అయిపోవచ్చు అనమాట. సో ఇంతేనండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.